ప్రజలకు అంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మీకు కూడా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ వల్ల అట్లా చెప్తా ఉన్నారు, ఏదైతే అక్కడిక్కడ వస్తున్నటువంటి న్యూస్ బట్టి. అట్లాంటిదే కనుక అయితే ఇప్పుడిప్పుడే ఏదైతే బీజేపీ పైన నమ్మకం ప్రజల్లో వస్తోంది. సో అది చాలా ఇబ్బందికర పరిస్థితి. అయితే ఇంతకాలం చేసిందంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన దానికంటే బీజేపీ తక్కువే ఇబ్బంది పెట్టింది అనేది ప్రజల్లో ఉంది. సో ఇప్పుడు ఇట్లాంటివి జరిగితే మాత్రం మళ్ళీ కొంచెం ఇబ్బంది జరిగితే చూద్దాం మరి జరుగుతుందో లేదో. ఒక రాగల 48 గంటల్లో తెలుస్తుంది. సార్ ఈరోజు సిద్ధం సభ చివరిది ఉంది. సో ఆ గ్రాఫిక్స్ అవన్నీ కూడా ఏం చెప్తారు? మనం ప్లే చేస్తున్నాం, మొత్తం గ్రీన్ కలర్ వేశారు. వాళ్ళు కావాలని బ్లూ మ్యాట్ వేశారు, గ్రీన్ మ్యాట్ సార్. సో వేస్తే టీవీలో అక్కడ ఫిజికల్ గా తక్కువ మంది ఉన్నా మనకి టీవీలో ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్టే మిగిలిన ఛానల్స్ వేస్తారు. సో కాబట్టి బట్ ఈవెన్ అదర్వైజ్ జనాల్ని బలవంతంగా డాక్టర్ వాళ్ళని మీకు అది ఆపేస్తాం ఇది ఆపేస్తామని. సో డబ్బులు కూడా ఇప్పుడు చెవిరెడ్డి గారు వచ్చాడు కాబట్టి విచ్చలవిడిగా ఆయన డబ్బులు కూడా ఖర్చు పెడతాడు. సో జనాల్ని తీసుకువెళ్ళవటంలో డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవుతారు. బట్ జనాలు రాకపోయినా కూడా ఈ గ్రీన్ మ్యాట్ వేశారు కాబట్టి అది చాలా తెలివిగా వేశారు. ఆ విషయంలో కూడా ఏముంది అక్కడ ప్లేస్ చేయటం ఒకసారి గ్రీన్ మ్యాట్ వేసిన తర్వాత. సో ఆ విషయంలో కూడా వాళ్ళు సక్సెస్ అవుతారు. కానీ అదంతా తీసుకొచ్చిన బ్యాచ్ ఎన్ని సిద్ధాలు పెట్టినా ప్రజలైతే ఇతన్ని పంపించేయడానికి డిసైడ్ అయిపోయారు. ప్రజలు అతన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. గెలవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి. అంటే మీరు అన్నటువంటి అంశాలు, ఎందుకంటే ఏ పార్టీలో అయినా అట్లాంటి వాళ్ళు ఉంటారు, తెలియదు కాదు సార్. అట్లాంటి జరిగితే మాత్రం కొంచెం ఇబ్బందికర పరిస్థితి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓడించడానికి. అట్లాగే సార్ ఈ సిద్ధం సభలో కూడా గతంలో మీరు మాట్లాడారు, ఆ క్యాట్ వాక్ చేసే ఏదైతే అది ఉంటుందో అది ఇంతకు ముందు వేరే ఆకారంలో ఉండేది, ఇప్పుడు వై లాగా పెట్టారు. వై ఇప్పుడు ఇంతకుముందు క్రీస్తు ఆకారం, ఇప్పుడేమో ఫ్యాన్ పెట్టారు. యాక్చువల్గా ఏం సార్ అది 3 రెక్కల్లాగా ఎలా వెళ్తాడు అలా వెళ్తాడు, మళ్ళీ ఎలా వెళ్తాడు అనమాట. ఇలా ఇలా ఇలా. సో అది ఫ్యాన్, 3 రెక్కల ఫ్యాను. అంటే ఒక రెక్క బాగా పొడుగ్గా ఉంటుంది, బాగా ముందు వెళ్ళేది, ఆ చివర 2 కొంచెం కొరసగా ఉన్నాయి. బట్ ఫ్యాన్ అని మనం అనుకోవాలి. తర్వాత ఈరోజు మీడియా పైన కూడా ఆంక్షలు సార్, మా వాళ్ళని ఎవరు రానివ్వలేదు అక్కడికి. మిగతా మిమ్మల్ని ఎలా రాణిస్తారు? ఇంకా మీరు మటుకు ఎందుకు వెళ్తారు? మొన్నే చావు తప్పి బయటపడ్డాడు ఎవడో. మీరు వెళ్తే ఎన్ని గ్రాఫిక్స్లు ఉత్తి గ్రాఫిక్స్, ఆ కాలంలో జనం లేరు ఈ కాలంలో జనం లేరు అని నిజాలు చెప్తారు. సో నిజం చెప్తే ఊరుకుంటారా? నిజం చెప్తే ఎంపీనైనా సరే నన్నే తీసుకెళ్లి సాగుతపడ్డాడు. మీ వాడిని మరి కూడా మరి ఉంటారా? వాళ్ళు ఒక ఎంపీనే సాగుపడితే విలేకరిని స్పేర్ చేస్తాడా? సో మీరు దయచేసి అక్కడికి వెళ్ళకండి. విలేకరిగా కెమెరాలు వేసుకుని వెళ్ళిపోవద్దు. ఏదో కొంచెం ఇదేంటిది 3 రంగుల క్యాప్ పెట్టుకుని ఒక ప్రజల్లో ఒక వ్యక్తిగా చూడటానికి వెళ్ళి జాగ్రత్తగా